ఇప్పుడు మనం నేతి అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. ముందుగా నేతి అన్నాన్ని శివునికి నైవేద్యంగా పెడితే వారికి మృత్యు దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే నేతి అన్నం మీ కులదేవతలకు నైవేద్యంగా పెట్టినచో వారికి కుటుంబాభివృద్ధి కలుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నేతి అన్నాన్ని నైవేద్యంగా పెట్టి పూజిస్తే వారికి మానసిక శాంతి కలుగుతుంది. అలానే శరీరంలో చర్మ వ్యాధులు ఉన్నా తొలగిపోతాయి. పెద్దల కార్యాలను చేసేటప్పుడు విష్ణు పాదానికి నేతి అన్నాన్ని నైవేద్యంగా పెట్టినచో వారికి పితృదోషాలు తొలగిపోతాయి. నేతి అన్నంతో ఆయుష హోమం చేస్తే వారికి అకాల మృత్యువులు తొలగిపోతాయి. నేతి అన్నాన్ని ధన్వంతరి దేవునికి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. నేతి అన్నాన్ని శ్రీ గాయత్రీ దేవికి నైవేద్యంగా పెట్టి సుమంగుళలకు బ్రాహ్మణ దంపతులకు నేతి అన్నాన్ని భోజనం వడ్డిస్తే వారికి వారి ఇంటిలోని వారందరికీ అన్ని రకాల శాపాలు దిష్టి దోషాలు తొలగిపోతాయి. అలానే వచ్చే భాగంలో అటుకుల అన్నంను భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please don't forget to subscribe. Thank you. Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya.